ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనం సాంఖ్యయోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారం 65వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. అందరికీ జ్ఞానం చక్కగా గురుదేవుడు అర్థం చేయించాలని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుంటున్నాము. ఈరోజు 66వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. 66వ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియజేస్తుంది. బ్రహ్మయోగం యొక్క గొప్పతనం గురించి ఉంటుంది. ఇందులో నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత్తశాంతిరశాంతస్య కుతః సుఖం. ఇది ఏమంటున్నాడంటే, యోగహీనునికి బుద్ధి నిలకడగా ఉండదు. యోగహీనునికి బుద్ధి నిలకడగా ఉండదు. దైవభావం అతనికి కలగదు. దైవభావం లేని వానికి శాంతి లేదు. శాంతి లేని వానికి సుఖము ఉండదు. అశాంతస్య కుతః సుఖం అంటే శాంతి లేని వానికి సుఖం ఎక్కడిది? తర్వాత ఇంకా వానికి దైవభావము లేని వానికి శాంతి లేదు అని అంటున్నాడు. నచాభావయత శాంతి అని అన్నాడు అక్కడ. ఇంకా దైవభావం అతనికి కలగదు. నచాయుక్తస్య భావన, ఇక్కడ యుక్తం అంటే యోగము, అంటే యోగము అనేది చేయాలన్న భావన కూడా కలగదు వానికి. దైవభావమే అతనికి కలగదు. ముఖ్యంగా మనసు కనుక నిలబడకపోతే బుద్ధి నిలబడదు. అంటే మనసు నిలబడితే బుద్ధి నిలబడుతుంది. మనసు కదిలితే బుద్ధి కదులుతుంది. అది మన శరీరం లోపల జరిగే తతంగం అంతా. ఎంతవరకు మనసు విషయాలను తీసుకొచ్చి బుద్ధికి అందిస్తూ ఉంటుందో అంతవరకు బుద్ధి పనిచేస్తూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి మనసు విషయాలను తీసుకురాకుండా చేస్తే మనసు నిలిచిపోతుంది. అప్పుడు బుద్ధి కూడా నిలబడిపోతుంది. ఎప్పుడు బయట విషయాలనే బుద్ధి ఆలోచిస్తూ ఉంటే ఇక దైవభావం ఎక్కడి నుంచి పట్టుబడుతుంది బుద్ధికి? దైవభావం కనుక లేకపోతే వాడు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కానీ, ఉద్యోగస్తుడు కానీ, జమీందారు కానీ, అన్నీ ఉన్నా కానీ వాడికి మనశ్శాంతి ఉండదు. శాంతి లేని వాడికి ఎలా ఉంటుందంటే, వాడు సుఖాల మధ్యలో ఉన్నా కానీ ఏమీ వానికి ఉపయోగం లేదు. వాడు ఎప్పుడు కూడా ఏదో ఒక తీరని లోటుతో అసంతృప్తితోటే బాధపడుతూ ఉంటాడు. కాబట్టి బ్రహ్మయోగం ఎంతో గొప్పది. బ్రహ్మయోగం యొక్క గొప్పతనము ఇందులో తెలియజేశారు. తర్వాత మనము 67వ శ్లోకము చెప్పుకుందాము. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఈ శ్లోకము ప్రకృతికి సంబంధించి తెలియజేస్తూ ఉన్నటువంటిది. ఏ మనుష్యుని మనస్సు ఇంద్రియముల వెంట తిరుగుచుండునో వాని బుద్ధియు గాలి వలన నావ కదిలినట్లు చలించుచుండును అని మనకి ఈ శ్లోకం యొక్క భావం తెలియజేశారు. తర్వాత స్వామివారు అందించిన వివరంలోకి వెళ్దాము. మన శరీరము ఒక మరలాగా ఉంటుంది, అంటే యంత్రంలాగా ఉంటుంది. బయట యంత్రాలను చూస్తే యంత్రాలు ఒక భాగానికి ఒక భాగము సంబంధపడి ఉండి
ఆ యంత్రం యొక్క కూర్పు కూడా మనము చూస్తాము. ఆ మరను ఆ విధంగా కూర్చి పెడతారు. ఒకటి కదలడంతో ఇంకోటి కదలడము, అది కదలడంతో ఇంకోటి కదలడం, ఆ విధంగా మర దాని యొక్క పని చేస్తూ ఉంటుంది, మనకు కావాల్సింది అందిస్తూ ఉంటుంది. మన శరీరము కూడా ఒక మర లాంటిదే. మన శరీరంలో మనస్సు అనేది ఉంది, మనస్సు కదా. ఈ మనస్సు ఎల్లప్పుడూ కూడా బయటి విషయాలను, జ్ఞానేంద్రియాలు ఇచ్చినటువంటి విషయాలను తీసుకొని లోపల బుద్ధికి అందజేస్తుంది. అయితే మనస్సు విషయాలను తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. మనము మోటార్ బండ్లను చూసినట్లయితే వాటిలో గేర్ బాక్స్ ఉంటుంది. మొదటిది, రెండోది, మూడోది గేరు, నాలుగోది అని అట్లా గేర్ వేసినప్పుడు బండి ముందుకు పోతూ ఉంటుంది. వెనక్కి పోయే గేర్ వేసినప్పుడు వెనక్కే పోతుంది, ముందుకు పోదు. అదే ఎటు కాకుండా ఉండేటట్లు న్యూట్రల్ ఉంటుంది కదా, ఆ న్యూట్రల్ మీదకి తీసుకొస్తే ఇక బండి ముందుకు పోదు, వెనక్కి పోదు, అలా ఉంటుంది, న్యూట్రల్గా ఉండిపోతుంది. కాబట్టి మనస్సు లోపలి విషయాలతో సంబంధపడవచ్చు, బయట విషయాలతో సంబంధపడవచ్చు. లోపల విషయాలతో సంబంధపడకపోవచ్చు, బయట విషయాలతో సంబంధపడకపోవచ్చు. అది ఎటు కాకుండా ఊరుకుండవచ్చు. కాబట్టి మనస్సు ఇటు బయటకు అటు లోపలికి రెండిటికి సంబంధాన్ని కలిగి ఉంది. బయట సంబంధం కలిగి బయట విషయాలను గ్రహించి లోపల సంబంధం కలిగినటువంటి బుద్ధికి తెలియజేస్తుంది. బుద్ధి ఆలోచించిన విషయాలను చిత్తం నిర్ణయిస్తే ఆ ఆజ్ఞలను మనస్సు గైకొని బయట ఉన్న కర్మేంద్రియాలకి ఆ ఆజ్ఞల్ని జారీ చేసి వాటి ద్వారా పనులు చేపిస్తుంది. ఇది మనసు చేసే పని. అయితే బుద్ధి తన పని ఎప్పుడూ కూడా యోచించడమే, అది దాని యొక్క సహజ కర్తవ్యము. మనసు అందించే కొలది బుద్ధి అదే ఆలోచనలో పడిపోతూ ఉంటుంది. దానికి ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా ఆ పని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక నావని నడుపుతూ ఉన్నప్పుడు సముద్రంలో ఆ గాలికి అల్లల్లాడిపోతూ ఉంటుంది. గాలి ఎక్కువ ఎటువైపు ఇస్తే అటువైపే పోతూ ఉంటుంది, ఆ విధంగా. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి బుద్ధి కూడా నావ లాంటిదే. ఈ మనస్సు అనేది గాలి లాంటిదే. మనస్సు అందించే మనో విషయాల వల్ల బుద్ధి కదులుతూ ఉంటుంది. ఈ యంత్రాంగం అంతా కూడా సహజంగా ప్రకృతిలోని మానవుని యందు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మానవుడు ప్రయత్నించి బ్రహ్మయోగిగా మారాలంటే దాని గురించి 68వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. తస్మాదస్య మహాబాహో నిగ్రహీతాని సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది బ్రహ్మయోగములోకి వెళ్ళాలంటే, బ్రహ్మయోగం పొందాలంటే ఏం చేయాలంటున్నాడు? ఎవడు ఇంద్రియముల యొక్క సర్వ విషయాలను నిగ్రహించుచున్నాడో అట్టివాని ప్రజ్ఞ నిలకడగా నిలిచి ఉన్నది అంటున్నాడు. అంటే ఇక్కడ మనసు జ్ఞానేంద్రియ విషయాలను గ్రహించడం వలనే కదా అది ఆ విషయాలను తీసుకుపోయి బుద్ధికి చెప్తే బుద్ధి నిరంతరం అదే ఆలోచనలో ఉండిపోతూ ఉంది కదా. అయితే మనసు న్యూట్రల్ లాగా, అంటే ఏ విషయాన్ని గ్రహించకుండా నిలబడిపోతే, అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మాల యొక్క విషయాలు, అంటే బయట విషయాలు, మళ్ళా లోపల బుద్ధి అందించే విషయాలు, చిత్తం నిర్ణయించిన విషయాలు మనసుకి చేరి మనసు మళ్ళా కర్మేంద్రియాలతో పనులు చేయించడం, ఇలాంటివి కూడా లేకుండా మనసు నిలబడిపోతే అప్పుడు బుద్ధి ఏ గుణంతో కూడా యోచించదు. బుద్ధి గుణానుసారిని, అంటే బుద్ధి దగ్గర ఒక విషయం రాగానే దానికి సంబంధించినటువంటి గుణాన్ని పట్టుకొని యోచించడం బుద్ధి పని. బుద్ధి గుణానుసారిని కాబట్టి ఆ పని చేస్తుంది. విషయం ఎప్పుడైతే బుద్ధికి చేరుతుందో, మనసు ఎప్పుడైతే విషయాన్ని బుద్ధికి అందించదో అప్పుడు ఏ గుణంతో కూడా బుద్ధి యోచించకుండా గట్టిగా నిలబడిపోయింది. అలాంటి స్థితినే బ్రహ్మయోగము అని అన్నారు. ఇది ఈరోజు ఇంతవరకు చెప్పుకున్నాము.
మంగళం పాడి ముగిద్దాం. వచ్చే వారం 69వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. ఓం మంగళం మీకు మద్గురు చంద్రమ, మంగళం మీకు మహి ప్రకాశ, మంగళం చేసి మరి మొక్కేద అఖిల జీవ సంఘ ఆత్మలింగ అందరికీ ప్రబోధారు. నమస్కారం.